భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మోదీ గారు నిన్న February 5th పార్లమెంట్లో అతని లాస్ట్ అంటే ఈ 5-year సెషన్స్కి లాస్ట్ ప్రైమ్ మినిస్టీరియల్ ప్రసంగం చేశారు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ అతను తిరిగి ఎన్నిక అయ్యాక ఉంటుంది. సో దాంట్లో ఏం చెప్పారంటే, బేసిక్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైప్లోనే కొంత వాళ్ళు లాస్ట్ ఇప్పటిదాకా చేసిన పనులని కూడా చెప్పుకొచ్చారు. తర్వాత ఏమో ఒక జోక్ కూడా చేశారు, ఇస్ బార్ 400 పార్ అంటే ఎన్డీఏ కూటమి 400 దాటేస్తుందని చెప్పి అన్నారు. అది దాటడానికి అవకాశం చాలా ఉంది, అది జోక్ అనుకోవడానికి వీల్లేదు. ఇంకేం చెప్పారంటే వాళ్ళు చేయబోయేదండి, నెక్స్ట్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు అన్న వాటిలో చిన్న చిన్న సంకేతాలు దొరుకుతున్నాయండి. ఒకటి, దాంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేసి ఇష్టారాజ్యంగా అల్లరి మొక్కలు చేసే పనులు అరికట్టడానికని ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు ప్రొటెస్టులు చేయడం, రాళ్లు రువ్వడం, వెహికల్స్ని గవర్నమెంట్ వెహికల్స్ని దగ్ధించేయడం అంటే అంటించేయడం, తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీని పాడు చేయడం, బిల్డింగ్స్లో అగ్గి రాజేయడం, అలాంటి పనులు ఎవరు చేసినా, తర్వాత ప్రొటెస్టులు అని చెప్పి రోడ్లన్నీ బ్లాక్ చేసేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం కూడా ఇలాంటి ఈ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద వస్తుంది. సో దానికి లా కమిషన్ ఒక సజెషన్ ఇచ్చిందండి. లా కమిషన్ వాళ్ళు లాలో కొంచెం పట్టు పెంచారు. ఇలాంటి అట్రాషియస్ అంటే ప్రొటెస్టులు చేసుకోవచ్చు శాంతియుతంగా, కానీ ఇలాంటి ప్రొటెస్టులు చేయకూడదు. అంటే బస్సులు కాల్ చేస్తాం, ఎదురుగుడా కడుకున్న మోటార్ సైకిల్ కాల్ చేస్తాం, ఎవరైనా అడ్డుగా వస్తే వాళ్ళని పడతాం, ఆ టైప్ ఆఫ్ ప్రొటెస్టులు జరగడానికి వీలేదు. అంటే మీకు తెలిసిందో లేదో, షాహీన్ బాగ్ ఇన్సిడెంట్, తర్వాత ఫార్మర్స్ ప్రొటెస్ట్ చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టారు. ప్రజలందరూ ఇబ్బంది పెట్టారు. ఒక మెయిన్ రోడ్ని ఆపేస్తే వాళ్ళు చుట్టూ తిరిగి రాదు పాపం, బోర్డు పెట్రోల్ వచ్చి అవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అది ఏళ్ల తరబడి ఆల్మోస్ట్ 1 year ఆపేశారు ఫార్మర్స్ టైం. తర్వాత ఇలా ఉంటే అది కొంతమంది ఈ మధ్య స్పోర్ట్స్ మెన్ రోడ్డుకి అడ్డంగా వాళ్ళు జిమ్ పెట్టేసుకుని రెస్లర్స్ అందరూ కూడా జిమ్ సామాన్లు డంబెల్స్ అని పెట్టుకుని అక్కడే రోడ్డు మీదే సంసారం చేయడం పెట్టారు. దాంతో అందరికీ ఇబ్బంది కలిగింది. సో ఇలాంటి ప్రొటెస్ట్ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించేవి జరిగితే సెక్షన్ 147 ప్రకారం అంతకుముందు అయితే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త లా కమిషన్ సజెస్ట్ చేసింది ఏంటంటే నాన్ బెయిలబుల్ వారెంట్. వాడికి బెయిలబుల్ అంటే వాడు నిజంగా చేసి ఉండొచ్చు, లేదంటే పొరపాటున బై మిస్టేక్ చేసి వాడు పక్కన దొరికి ఉండొచ్చు. అలా అయితే తర్వాత ప్రూవ్ అయ్యేదాకా వాడు ఉండవలసింది అక్కడ బెయిలబుల్. తర్వాత అంతకుముందు 147 ప్రకారం 6 నెలలు శిక్ష పడేది, మహా అయితే మినిమం 6 నెలలు, మ్యాక్సిమం 1 year. ఇప్పుడు అది మినిమం 5 years, మ్యాక్సిమం 10 years చేశారు. తర్వాత వాళ్ళకి బెయిల్ కావాలి అనుకుంటే వాళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ తాలూకు వాల్యూ కట్టి ఆ వాల్యూ కట్టాలి కోర్టులో. ఇప్పుడు ₹1,00,00,000 డ్యామేజ్ చేశారు, ఒక 10 జీపులు తగలబెట్టారు. 10 జీపులు అంటే ఒక్కొక్క జీప్ వాల్యూ ఒక 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. సో 2 కోట్లు, 2 కోట్లు, 1,50,00,000 ఆ అమౌంట్, ఈక్వలెంట్ అమౌంట్ని ఈ ఒక 20 మందో 30 మందో దొరికారు. ఆ 20 మంది 30 మందికి బెయిల్ కావాలంటే ఆ 2 కోట్లు కట్టారు అందరూ కలిసి, అప్పుడే వాళ్ళకి గెలుస్తారు. బాగుందండి.
తర్వాత మినిమం శిక్ష 5 ఏళ్ళు, మాక్సిమం శిక్ష 10 ఏళ్ళు. దీనివల్ల ఈ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం సరదాగా, లేదంటే అందరినీ భయభ్రాంతులు చేయడం, మామూలు ప్రజల్ని భయభీతులు చేయడం, ఆ కార్యక్రమాలకి కొంచెం అడ్డు తగులుతుంది. అంటే బేసిక్గా మీకు తెలియదు ఏముంది, ఎక్కువగా మసీదులు బయట అవుతుంటాయండి. ఫ్రైడే వాళ్ళు పూజ చేసుకొస్తారు, లోపల ఏదో చెప్తున్నాడు వాళ్ళ ముల్లా, ఇలా జరిగిపోయింది, మన ఇజ్రాయెల్లో మన వాళ్ళు చేసేస్తున్నారు, పాలస్టైన్ వాళ్ళని ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు అని ఏదో భావోద్రేకం కలిగించే విషయాలు చెప్తాడు. వాళ్ళు గబగబా బయటకు వచ్చేసి దానికి మనకి సంబంధం లేదు, మన వాళ్ళందరినీ అక్కడ చుట్టుపక్కల షాపులతో మూయించేస్తారు, తర్వాత వెహికల్స్ అంటించేస్తారు, అలా చేస్తారు. సో అలాంటి అల్లరి మూకలు చేసే పనులు ఇంకా చెల్లవు. ఈ లా కానీ ఇంప్లిమెంట్ అయితే అది నెక్స్ట్ టర్మ్ మోదీ గారు వస్తే చేస్తారని అనిపిస్తుంది. సంకేతాలు అలా వెళ్తున్నాయి ఆ దిశగానే. నెక్స్ట్ టర్మ్ సిఐఏ, ఎన్ఆర్సి, ఈ తర్వాత ఇలాంటివన్నీ మామూలుగా అయిపోతాయి. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అవన్నీ అవ్వకుండా అవుతాయి. దాంతోపాటు ఇలాంటి ఈ కొంచెం లాకి బలాన్నిచ్చే మార్పులు చేస్తారు అని క్లియర్ కట్గా సంకేతాలు వస్తున్నాయి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.